హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఇప్పుడు కేదార్నాథ్కి అయితే వెళ్తున్నామండి. కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ అయితే 3 months బ్యాక్ ముందే చేసుకున్నాము. ఇప్పుడైతే ఢిల్లీ వెళ్తున్నామండి. ఢిల్లీ నుంచి హరిద్వార్కి అయితే వెళ్ళాలి. హరిద్వార్లో ఏదైనా వెహికల్ మాట్లాడుకొని కేదార్నాథ్కి అయితే గుప్తకాశీకి వెళ్ళాలండి. గుప్తకాశీ నుంచి హెలికాప్టర్ ద్వారా అయితే కేదార్నాథ్కి చేరుకుంటాము. బట్ ఆగస్ట్లో వెళ్తున్నామండి మేము. ఆగస్ట్లో అక్కడ వర్షాలు ఫుల్ పడుతున్నాయి. ఇప్పుడైతే వర్షాలు ఫుల్ పడుతున్నాయి. ట్రెక్కింగ్ బంద్ ఉంది. హెలికాప్టరే కదా అని వెళ్తున్నాము. తర్వాత వెళ్తే కానీ తెలీదు అక్కడ ఎలా ఉందో సిచ్యువేషన్ అనేది. నాకైతే కొద్దిగా టెన్షన్గానే ఉంది. ఏమవుతుందో మరి. ఇప్పుడైతే ఢిల్లీ అయితే చేరుకున్నాము. ఢిల్లీ నుంచి హరిద్వార్కి అయితే వెళ్దాం. హరిద్వార్ అయితే రీచ్ అయ్యాం. ఈరోజు ఇక్కడే పడుకొని మార్నింగ్ అయితే గుప్తకాశీకి వెళ్ళాలండి. ఇక్కడ ఏదైనా వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాలి. మేమైతే మొత్తం చార్ధామ్ యాత్రకు సంబంధించిన వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. నిన్నైతే గుప్తకాశీకి వచ్చాము. ఈరోజు మార్నింగే హెలికాప్టర్ ద్వారా కేదార్నాథ్కి అయితే చేరుకున్నాము. ఇప్పుడే అండి కేదార్నాథ్కి అయితే రీచ్ అయ్యాము. చూడండి ఎంత బాగుంది. చాలా కలర్ఫుల్గా ఉంది. స్వర్గం అంటే ఇదేనేమో అనిపిస్తుంది నాకైతే కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇక్కడ అడుగు పెట్టగానే ఇన్ని రోజుల నుంచి నేను కేదార్నాథ్కి రావాలని నా తపన నెరవేరింది. నేను ఇక్కడికి వచ్చేసాను అని నాకు ఈ కళ్ళల్లో నీళ్ళైతే వచ్చేసాయి. ఆనందం తట్టుకోలేక నా కళ్ళల్లో నీళ్ళైతే వచ్చేసాయి. చూడండి ఎంత బాగుంది. స్వర్గం అంటే ఇదేనేమో, స్వర్గం అంటే ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది. ఎంత బాగుంది. ఫాగ్ అయితే ఫుల్ ఉంది. ఇక్కడ వర్షాలు అయితే రోజు పడుతూనే ఉన్నాయి. మాకు మార్నింగ్ అయితే హెలికాప్టర్ బంద్ ఉంది 2 days. ఈరోజు మార్నింగ్ కూడా ఇక్కడికి వస్తుందో లేదో అనుకున్నాము, కానీ వచ్చిందండి. ఫాగ్ తగ్గిన తర్వాత వచ్చింది. ఇక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ ఇక్కడ నుంచి 1/2 kilometer అయితే ఉందంట. ఇక్కడ చల్లగా ఉంది. ఇంత చలి ఉంది. ఆక్సిజన్ లెవెల్ తక్కువ కదండి ఇక్కడ. నాకు కొద్దిగా నడవగానే ఆయాసం వచ్చేస్తుంది. అలానే మెల్లగా నడుచుకుంటూ పోయాము. మా ట్రెక్కింగ్ వాళ్ళు ఎలా నడుస్తారో ఏమో నాకు తెలియదు, కానీ నేను ఇది కొంచెం కూడా నడవలేకపోతున్నాను. బట్ వాళ్ళు నిజంగా గ్రేట్. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ చూడగానే నాకు మాటల్లో చెప్పలేనండి నా ఆనందాన్ని. ఇక్కడ స్వామీజీ దగ్గర అయితే బొట్టు పెట్టించుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి. దర్శనానికి వెళ్తున్నాను అని తలుచుకుంటేనే నాకు ఎంత ఆనందంగా ఉంది. కేదార్నాథుడి దర్శనం నేను చేసుకోబోతున్నాను ఇప్పుడు అని నా ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. దర్శనంకి అయితే వెళ్తామండి. ఇప్పుడు దర్శనం అయితే చేసుకుని బయటకు అయితే వచ్చేసామండి. డైరెక్ట్గా ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోవడమే. ఎవ్వరు లేదు చూడండి. ఎంత ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. నిజంగా చాలా బాగా చేసుకున్నామండి దర్శనం అయితే. 1/2 hour లోపలే ఉండి లింగ దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఈ జన్మలో నేను మర్చిపోలేనండి ఆ దర్శనాన్ని మాత్రం. ఆ కేదార్నాథుడు ఎంత మంచి దర్శన భాగ్యం నాకు కలిగించాడండి. చాలా ఆనందంగా ఉంది నాకైతే. నిజంగా చెప్పలేను, మాటల్లో అయితే చెప్పలేను. బట్ ఆగస్టులో మేము ఎందుకు వెళ్తున్నామో ఏమో అని భయం వేసింది. కానీ ఎంత ప్రశాంతంగా దర్శనం జరిగే వాటికి చాలా బాగా అనిపించింది నాకైతే. కానీ రోడ్లు అయితే కొంచెం డ్యామేజ్ అయ్యాయండి అక్కడక్కడ. అవి ఏమో కానీ నాకు దర్శనం బాగా జరిగిందండి. అదే చాలు. నేను ఎంత కష్టపడి వచ్చినా నాకు అదేమీ కనిపించట్లేదు దర్శనం తర్వాత. నిజంగా చాలా బాగా జరిగింది. ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వచ్చాము. మీకు తెలిసే కదండి, ఇది భీమశిల అంటారు. 2013లో ఇక్కడ వరదలు వచ్చాయంట. ఇది పైనుంచి కొట్టుకుంటూ ఇక్కడికి వచ్చి ఆగిపోయిందంట. కానీ టెంపుల్కి ఏమీ కాలేదంట. అందుకే దీనికి భీమశిల అని పేరు పెట్టారంట.
ఫాగ్ చూడండి ఎంత ఫుల్ ఉంది అసలు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. నా జన్మ ధన్యమైపోయింది అనుకుంటున్నా నేనైతే. ఆ కేదార్నాథుడి దర్శనం ఈ జన్మలో చేసుకుంటానో లేదా అనుకున్నా. ఇంకా మేమైతే రిటర్న్ వెళ్తున్నామండి. మాకు హెలికాప్టర్ వాళ్ళు 2 అవర్సే టైం ఇచ్చారు. బట్ ఇంకా దర్శనం అయితే బాగా జరిగిందని ఇంకా ఫోన్ వాళ్ళు చేశారు, వెళ్తున్నాము. చాలా బాగా జరిగింది దర్శనం అయితే అండి. ఇక్కడ చూడండి, ట్రెక్కింగ్ లేదు కదా, ఇంక షాపులన్నీ క్లోజ్ ఉన్నాయి. ట్రెక్కింగ్ అయితే సెప్టెంబర్ 1 నుంచి ఓపెన్ అంట. అందుకే ఇప్పుడైతే ప్రస్తుతానికి షాపులన్నీ క్లోజ్ ఉన్నాయి. ట్రెక్కింగ్ లేనందువల్లేనేమో మాకు ఇంత ప్రశాంతంగా దర్శనం అయింది అనిపిస్తుంది నాకైతే. బాగా వర్షాలు పడి ఇక్కడైతే కొండలు విరిగి పడ్డాయంట సోన్ ప్రయాగ్ దగ్గర. అందుకే ట్రెక్కింగ్ బంద్ అయింది. ఆర్మీ వాళ్ళైతే మొత్తం అంతా రిపేర్ చేస్తున్నారండి రోడ్ అంతా. సెప్టెంబర్ 1కి ఓపెన్ అయితే అవుతుంది ట్రెక్కింగు. మీరు కూడా ఈ కేదార్నాథుడికి రావాలనుకుంటే వెళ్ళండి, చాలా బాగా అవుతుంది దర్శనం అయితే. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మర్చిపోవద్దు. చూడండి ఎంత బాగుంది ఫాగ్ అయితే. నాకు చాలా ఆనందంగా ఉందండి.